నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు వార్తల్లోని వివరాలు. పలమనేరు పురపాలక సంఘం కార్యాలయంలోని నీలం సంజీవ్ రెడ్డి కౌన్సిల్ హాల్ నందు ఈ రోజు కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. కుప్పంలో 3వ రోజు చంద్రబాబు పర్యటన కొనసాగింది. కొత్తపేటలో చంద్రబాబుకు టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. గంగవరం హైవేలో ఉన్న ఎస్ఎల్వి డాబాలో నిన్న రాత్రి సీసీ కెమెరాలకు గుడ్డలు కప్పి షట్టర్ పగలగొట్టి లోపలికి వెళ్లి నగదు మరియు సిగరెట్ ప్యాకెట్లు అన్ని దోచుకు వెళ్లారు. కుప్పంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ భరత్ ఖండించారు. పలమనేరు పురపాలక సంఘ కార్యాలయంలోని నీలం సంజీవ్ రెడ్డి కౌన్సిల్ హాల్ నందు ఈ రోజు కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం నందు చైర్పర్సన్ మరియు కౌన్సిలర్లు పాల్గొన్నారు. ప్రాపర్టీ ట్యాక్స్ ప్రాపర్టీ సంచలన ప్రాపర్టీ ట్యాక్స్ 2,50,50,20,20 రూపాయలు 20,429 2023-24 3,40,40,90,800 2024-25 3,70,000. అందరికీ నమస్కారం. కౌన్సిలర్లకి, మున్సిపల్ సిబ్బందికి, మీడియాకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ బడ్జెట్ స్టార్ట్ నమస్కారం. అజెండా 23-24 2 సంవత్సరాల బడ్జెట్ మనకు 25.5% ఓవరాల్గా పెరిగింది. మన బడ్జెట్ అంటే ఎస్టిమేషన్కి మనం రియల్ ఫ్యాక్ట్ వచ్చేది. మనం ఎస్టిమేషన్ ₹1 పెట్టుకుంటే ₹1.25 25 పైసలకి వచ్చాం. కానీ దాంట్లో 2 సంవత్సరాలు యావరేజ్ తీసుకుంటే 12.5% మనం పెరిగినట్టు. కానీ ఈ సంవత్సరం మీరు బడ్జెట్ తీసుకోండిదే 5.25%. అంటే యావరేజ్ కూడా 12% సార్. చూడండి ఇన్కమ్ లాస్ట్ టైం 5.25% పెరిగింది. 8,94,77,000 ఉంటాయి. ఈసారి 9,44,00,000. అదే లెక్కేయండి. నేను చెప్పేది బిఫోర్ ది 25% ఉంటే 25.5% ఉంది 2 years. అర్థమైందా? అది యావరేజ్ చేసుకుంటే 12.5 1 yearకి వస్తుంది. అంటే మనం ఎస్టిమేషన్ ఒక 10% బడ్జెట్ లో ఇంప్రూవ్మెంట్ అనేది మనం కనబరిస్తే బాగుండేది ఉద్దేశం. ఎందుకు అప్పుడే అడిగానంటే డిపార్ట్మెంట్ వైజ్ మీరు సరిగా బడ్జెట్ వేయని దానికోసమే ఇక్కడ మనం 5% లో వచ్చి నిలిచినాం. పూర్తిగా మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడడానికి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అదే నేను ఇదే చెప్తాను. ఇప్పుడు 12.5 అంటే 25% 5% పెరిగింది. బడ్జెట్ 10% కదా. ఇక్కడ ఎందుకు నేను అంటానంటే మళ్ళా మీరు ఎక్స్పెండిచర్స్ లోపల ఈ ఇన్కమ్ అక్కడ దెబ్బ కొడతాము. ఏమే ఎక్స్పెండిచర్కి వచ్చే లోపల 6.25 వచ్చేసింది. అప్పుడు ఇన్కమ్ అన్ఆథరైజ్డ్ కన్సల్టెన్సీ ప్రాపర్టీస్ 5 lakhs ఉంది లాస్ట్ ఇయర్. మనం బడ్జెట్ పెట్టుకున్నది 3 lakhs పెట్టుకుంటే రీచ్ అయ్యేది 5 lakhs రీచ్ అయ్యాం. కనీసం మీరు ఆ రీచ్ అయ్యే దాంతో పర్సెంటేజ్ ఒక 6 lakhs 1 lakh పెంచారు. బడ్జెట్ 6 lakhs పెంచారు. 1 lakh పెంచారు. ఎందుకు ఈ క్వశ్చన్స్ ని అడగతానంటే లాస్ట్ మీరు అంటే మీ పనితీరు ఎట్లుంటుందో ఈ బడ్జెట్ తెలుసుకోవచ్చు. మీ ఒపీనియన్ ఎట్లుంటుందో, మీ నాలెడ్జ్ ఎట్లుంటుందో. సార్ శానిటరీ ఇన్స్పెక్టర్స్ లేరు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతాను. బ్రాండెడ్ ఐటమ్స్ పైన లాస్ట్ ఇయర్ 1 lakh పెట్టారు. ఈ ఇయర్ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ పైన 1 lakh పెట్టారు. అంటే ఎంత ప్లాస్టిక్ కవర్స్ యూజ్ అవుతుంది పలమనేరులో దీనిపైన అర్థమవుతుంది. మీరు ఏ విధంగా బ్రాండెడ్ ఐటమ్స్ ని ఎంత విచ్చలవిడిగా వదిలేశారో ఈ బడ్జెట్ లోనే తెలుస్తాను. బ్రాండెడ్ ఐటమ్స్ మీరు ఫైన్ వేయని దానికి కారణం వల్ల ఇక్కడ ఇన్కమ్ తగ్గిపోయింది. విచ్చలవిడిగా ప్లాస్టిక్ మన చెత్తలో వచ్చి కలిసిపోతారు. దాన్ని డిస్పోజ్ చేసేదానికి మనకి కోట్లు పెట్టినా కూడా దాన్ని డిస్పోజ్ చేయలేదు. కాబట్టి బ్రాండెడ్ ఐటమ్స్ పైన మీరు దృష్టి పెట్టాలి. ఏం చెప్తారంటే బడ్జెట్ రివ్యూ చేసుకోండి. నేను ఆమోదిస్తాం. బడ్జెట్ ఆమోదించడం నేను చెప్పడం లేదు, ఇంకా ఆమోదిస్తాను. కానీ దాన్ని కూర్చొని బాధ్యత రివ్యూ చేసుకోవడం బాధ్యత కొంత
అంటే గౌరవ సభ్యులందరికీ కూడా ఒక విషయం నిర్వహించవలసిన అవసరం నేను కూడా హెడ్ గా ఉంది. ఒక మూర కాలు వేసేదానికి కూడా లేదు కదా. షాపింగ్ కాంప్లెక్స్ అట్లా పెండింగ్ లోనే ఉంది. అన్ని అట్లనే ఉన్నాయి. ఊర్లో ఓట్లు వేసి గెలిపించుకోవాలి. షాపింగ్ కాంప్లెక్స్ అవుతుందా లేదా అది ఇంతకు ముందే ఒక మూర కాలు వేయమని చెప్పి ఎలక్షన్ లో పోయిన రోజు అడిగినారు. ఇప్పటికి వాళ్ళతో మాట్లాడేదని మీకు ఎవరు అడ్డం లే. మీరు 3 లేకపోతే 100 మీటర్లు కాలం వేసుకోవచ్చు, మీరు పెట్టుకోవచ్చు. మీకు ఎవరన్నా వద్దన్నారా ఆయన? వద్దనే మీ పనిని ఎవరైనా కాదంటే మీరు అడగాల్సింది. మీకేం కావాలి? మీ ఊరికి ఆల్రెడీ రోడ్డు పెట్టాము, మీ ఊరికి కాలువ పెట్టాము, మీ ఊరికి అన్ని పెట్టాము. మీరు చేసుకోలేకపోతాడు. మాట్లాడండి, జవాబు ఇస్తాను. దానికి జవాబు ఇవ్వలేదంటే మీరు ఓకే మాట్లాడితే ఓకే జవాబు ఇస్తాము. మీరు ఇంకో మాట్లాడాల్సిన అవసరం మీ ఊరికి ఏమైనా చేరుకోవచ్చు గారు వద్దన్నారా? ఏమైనా మీరు అడిగిన దానికి పెట్టడం లేదని ఏమైనా చెప్పినారా? మీ అభివృద్ధికి ఏమైనా మేము అడ్డంగా ఏమైనా పడతా ఉన్నామా? అలాంటివి ఏమైనా మాట్లాడితే జవాబు చెప్పచ్చు. మీరు ఇద్దరు మాట్లాడితే నేను కూడా అది 4 వందలు అరుస్తా. ఒక్కొక్కరు మాట్లాడితే జవాబు చెప్పుకునే అవుతారు. ఏం డెవలప్మెంట్ అవుతుంది? ఇప్పుడు ఎవరు మేము దయచేసి గౌరవ అదే చెప్తా ఉండేది. చేస్తే చాలు, ఊర్లో తలెత్తుకునేదానికి లేదు. ఏం పని చేసినారు మీరు ఉంటారు పోయే కొంత అదే జరుగుతున్న 14 ఫైనాన్స్ 15 ఫైనాన్స్ లో మనం డైవర్ట్ చేసిన కరెంటు బిల్లులు కూడా ఇదే టౌన్లో ఉన్న ఎస్సీ ఎస్టీ కాలనీలకి నీళ్ళు ఇచ్చాము. ఇదే టౌన్లో ఉన్న ఎస్సీ ఎస్టీ కాలనీలకి కరెంట్ ఇచ్చాము. ఆ కరెంట్ ఓన్లీ ఓసీలు వాడుకుంది, అలాగేం లేదండి. అందరికి వాడినవే. 40 స్లమ్ ఏరియాస్ ఉన్నాయి మనకి. 40 స్లమ్ ఏరియాస్లో 67% పాపులేషన్ స్లమ్ ఏరియాస్లో, ఓవరాల్గా పాపులేషన్ అని చెప్పడం లేదు. దాంట్లో ఎస్సీ ఎస్టీలు కూడా ఉన్నారు. వీళ్ళందరికి సంబంధించి ఒక నెలకి మనం 27 లక్షలు వాటర్ సప్లై చేస్తుందని కరెంట్ బిల్లు వస్తుంది. దీంట్లో వాళ్ళ షేర్ చూసుకుంటే ఎస్సీస్కి 15%, ఎస్టీస్కి 7.5%, స్లమ్ ఏరియా ఎక్స్పెండిచర్ కోసం 40% ఖర్చు పెట్టాలి. కానీ మనం 87% ఆఫ్ ద ఫండ్స్ దానికే మనం వెచ్చించాం. మనం పెడాల్సిన 67% అయితే 72% అయితే 72% అయితే 87% వెచ్చించాం. ఒక బడ్జెట్లో 15 ఫైనాన్స్ 14 ఫైనాన్స్ ఏ ఫైనాన్స్ అయినా వచ్చినప్పుడు దాన్ని డివైడ్ చేసి 14% ఇవి అవ్వాలి. మిగులు బడ్జెట్ ఎంతైతే ఉంటుందో మున్సిపాలిటీలో వచ్చే ఆదాయాలు ఖర్చులు పోను మిగులు బడ్జెట్ ఏదైతే ఉందో దాని మీద 15% ఎస్సీస్కి, 7.5% ఎస్టీస్కి, 40% స్లమ్ ఏరియాస్లో ఖర్చు పెట్టాలి. ఈసారి మనం మిగులు బడ్జెట్ 25,60,000 రూపాయలు చూపిస్తున్నాం. దీంట్లో 3,80,000 ఎస్సీస్కి, 2 lakhs ఎస్టీస్కి, దీంట్లో మిగిలిన 40% 10.5 lakhs స్లమ్ ఏరియాస్కి ఈ సంవత్సరం మిగులు బడ్జెట్లో ఖర్చు పెట్టబడుతుంది అని మనం ఈ దీంట్లో క్షుణ్ణంగా తెలియజేశాం మేడం. దీన్ని క్లియర్గానే ఉంది మేడం. అట్లా కాకుండా మీరు అడుగుతున్నది ఏంటంటే లాస్ట్ ఇయర్ 2021 బడ్జెట్లో టీఎస్పీ ఎస్టీస్ బడ్జెట్ సపరేటు, ఎస్సీస్ బడ్జెట్ సపరేటు స్టేట్ గ్రాంట్స్లో రావడం మూలంగా అవి ఖచ్చితంగా ఆ కాలనీస్కే మనం ఖర్చు పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం మిగులు బడ్జెట్లో మాత్రమే మనం ఫైనాన్స్లో తీసుకుంటాం. కాబట్టి ఎస్సీ ఎస్టీస్ కేటాయించిన డబ్బులు ఎలాగ దుర్వినియోగం అవ్వలేదు మేడం. అవన్నీ కూడా వాళ్ళకి సప్లై చేసిన వాటర్ కానీ మీరు అనేదా భావించవద్దు. మనం ఖర్చు పెట్టిన వాటిల్లో ఆ కాలనీస్కి పెట్టిన డబ్బులు నా ఉద్దేశం. కరెంటుకి కానీ, అమ్యూనిటీస్కి కానీ, చెత్తకి కానీ అన్నిటిని కూడా సద్వినియోగం చేశాం. రాబోయే మిగులు బడ్జెట్లో కూడా వాళ్ళకి కేటాయించిన డబ్బులు ఖచ్చితంగా దానికే కేటాయిస్తాము. ఒకవేళ అలా కేటాయించిన పక్షంలో మీకు ఇచ్చిన దాంట్లో 3వ కాలం రివైజ్డ్ బడ్జెట్ 23-24 రివైజ్డ్ బడ్జెట్లో మళ్ళీ మనం రివైజ్డ్ బడ్జెట్ పెట్టుకుంటాం ఆగస్టులో. ఆ రోజు ఇంకా మనం ఏమైనా తరుగు కానీ మిగులు కానీ ఏమైనా ఉన్నట్లయితే ఎక్కడైనా లేకుండా ఉంటే అంటే ల్యాప్సెస్ ఉంటే దాంట్లో ఖచ్చితంగా వాళ్ళకి ఖర్చు పెట్టిన తర్వాతే మిగిలింది జనరల్ ఫండ్ కింద ఖర్చు పెడతాం. ఇది చిన్న విషయం. గంగవరం హైవేలో ఉన్న ఎస్ఎల్వి డాబాలో నిన్న రాత్రి సీసీ కెమెరాలకు గుడ్డలు కప్పి షట్టర్ పగలగొట్టి లోపలికి వెళ్లి నగదు మరియు సిగరెట్ ప్యాకెట్లు అన్ని దోచుకువెళ్లారు.
ఎక్కువైన దొంగలను రాయాలి. పట్టించుకోండి పోలీసులు. దొంగలు పడినారు చూడన్నా ఏం మనుషులు కాబట్టి మా కడుపు మంట ఇట్లా పోసుకుంటే మేము యాడించి అప్పులు కట్టేది, మేము యాడించి బాధలు తీర్చేది చెప్పండి పని. యాడ ముందు అట్లా సిలిండర్లు ఎత్తుకొచ్చినారు, అట్లా కుటుంబాలు ఎత్తుకొచ్చినారు, వదిలేస్తాం. మీకెప్పుడు తెలిసింది నాకే 5 గంటలకేమో వచ్చి తీస్తే తలుపు తీస్తే పని వాళ్ళు చెప్తాను అంతా ఏం లేవు. ఏమైపోయింది సిలిండర్ పోయింది, గల్లాడ డబ్బులు పోయింది, సిగరెట్లు పోయింది, సామాన్లు ఏదో పోయింది. సిలిండర్ ఒకటి పోయింది, 6-7 రూపాయలు డబ్బులు పోయింది, 630 రూపాయలు పాలు డబ్బులు పోయింది, ఉండిలో డబ్బులు ఏంటంటే ఆ డబ్బులు అయితే అయినారు, సిగరెట్లు అయితే అయినారు. ఏం చేయాలి చెప్పండి. మొత్తం కలిపి ఎంత పోయింది? మొత్తం కలిపి ఒక 25,000 దాకా లాస్ అయింది. ఇప్పుడు ఈ షట్టర్లు అంతా రిపేర్ చేయాలి. ఈ షట్టర్ 10,000 అడుగుతారు. 2 షట్టర్లు ఒకటి అంతా పోయింది. ఇవన్నీ రెడీ చేయాలా? ఎవరు వేస్తారు, ఎవరు రెడీ చేసేది? అంటే 2 పగలు కూడా అయినారా? అంతా 2 డోర్లు బాధపట్టిందా? ఏదో అప్పులు సప్పులు తీసి అప్పులు బాధైపోయి వడ్డీలు కట్టుకొని మేము బాధపడతామంటే కొట్టి నేను ఎత్తుకొని పెద్ద 2 ఎత్తుకొని పోయి ఆ షర్ట్లు పెట్టి బాగా లాగి కొట్టి తీసి చేస్తున్నారు. అన్ని లాస్ 10,000 షర్ట్లకి డబ్బులు పోయా, అన్ని పోయా. మీరు ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఉన్నారు డాబా? కరెక్ట్గా 45 రోజులు అవుతుంది. అంతా పోయింది. మాకు న్యాయం చేసి ఏదో ఒక దారి చూపించండి సార్. వడ్డీలు తీసి లక్షలు వేసి వడ్డీలు కట్టలేకుండా అవసరం పడతా ఉంటే ఇట్లా మా పాపం పోసుకుంటాం. మీరే న్యాయం చేయాలి సార్. అంతే సార్, మేమేం చేయలేదు. అవి కూడా ఎత్తేస్తాను. ఎత్తేస్తాం సార్. ఇప్పుడు ఈ కొద్ది మనుషులకి ఇట్లా అయింది, రేపు ఏమన్నా దొంగతనాలు జరిగింది, రేపు వచ్చి మనుషులు చంపేస్తారు కూడా చేస్తారు. మేమేదో ఇంట్లో వస్తుంది కాసుకోవాలంటే వచ్చి మనుషులు కూడా చంపేస్తారు. మీరు ఎట్లా అంటారు ఉన్నారు ఇక్కడ పొలంలో. మా బాధలు తీర్చి మాకు ఏదో దారి చూపించండి సార్. మాకు లక్షలు వేసి 3 లక్షలకు పైన చేసి ఖర్చు చేసి రోడ్లు చేసి అంతా సీసీ కెమెరాలు ఉంటే కూడా సీసీ కెమెరాలు అంతా దాన్ని కప్పి వైరింగ్ చూపించండి సార్. ఫీజు పెరిగి దానికి గుడ్డ కప్పి వేరే లెవెల్లో చేసినారు. ఇక్కడ ఇంకా మేము లోపలికి పోలేదు, ఇంకా ఏమేమి చూడలేదు. ఉండి డబ్బులు 101 రూపాయలు 11 రూపాయలు పెట్టినారు ఉండిలో, అంతా అయిపోయినారు. ఇలా మేము అంగడి ఎత్తేస్తున్నాం వద్దు మాకి, రేపు మనుషులు కూడా చంపేస్తారు వాళ్ళు. పోలీసులు కంప్లైంట్ చేసినాము, సార్ వాళ్ళు వచ్చినారు, అరగంటలో మేము ఏదో ఒకటి పట్టిస్తామని చెప్పినారు. మేము ఆ సార్ని ఆశ్రయిస్తా ఉన్నాం, నమ్ముతా ఉన్నాం. ఆ సార్ వాళ్ళే మాకు ఒక దారి చూపిస్తారు. వీలింది కూడా డిలీట్ చేశాను, వీలింది కూడా కట్ చేసి. కొత్తపేటలో చంద్రబాబుకు టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు చంద్రబాబుకి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పెద్దతల్లి గంగమ్మను దర్శించుకున్నారు.
ఎప్పుడు కూడా అపజయకుండా ఈ నియోజకవర్గం ముందుకు పోయింది. అందుకే ఈరోజు అడుగుతున్నా, 1 లక్ష మెజారిటీ లక్ష్యంగా మీరందరూ ముందుకు వచ్చారు. ఇది నాకు గర్వ కారణం. ఇంకా వెలుపల చూస్తాను. ఒక ఆదర్శ టౌన్గా తయారు చేసి మీ అందరికీ ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ ఆలోచిస్తున్నా. మా ఆడబిడ్డలు ఉన్నారు, వారిని చూస్తున్నా. తల్లి మీరందరూ పనిచేసేది మీ భవిష్యత్తు కోసం పనిచేస్తారు, మీ పిల్లల భవిష్యత్తు కోసం పనిచేస్తారు. ఈ రోజు ఈ ప్రభుత్వం చేసే పని 10 రూపాయలు మీకు ఇస్తుంది, 100 రూపాయలు మీ దగ్గర నుంచి లాక్కుంటుంది. నేను చెప్తున్నా, 10 రూపాయలు ఇస్తా, ఆ 10 రూపాయలతో 100 రూపాయలు సంపాదించే మార్గం కూడా మీకు నేర్పిస్తాను. ఏది కావాలో మీరు నిర్ణయించుకోండి. దోపిడీ కావాలా, మంచి పాలన కావాలా? ఈ రోజు మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఆస్తులు కూడా రక్షణ లేని పరిస్థితి వచ్చింది. పిల్లలు ఇంత హుషారుగా ఉన్నారు. మళ్ళీ దుర్మార్గులు వస్తే అందరికి గంజా ఇచ్చి, ఇప్పటికే కొంతమంది ఏం చేస్తున్నారంటే చీప్ లిక్కర్ కోరు ఓ బాటిల్ ఇచ్చి ఆరోగ్యం జరగొడుతున్నారు. మీకు కావాల్సింది 1 క్వార్టర్ బాటిల్, 1 బిర్యానీ పాకెట్ కాదు, ఒక్కొక్కరు లక్షల రూపాయలు సంపాదించే భవిష్యత్తు కావాలి. అందుకని మిమ్మల్ని కూడా అడుగుతున్నా, నేను సూపర్ 6 ఇచ్చాను, ఎన్నికల మేనిఫెస్టో వేస్తాను, సంస్థలు సృష్టిస్తా. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కుప్పం నియోజకవర్గంలోని గ్రామాల పేర్లు కూడా చంద్రబాబుకు తెలియదా అని అన్నారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు చేయని అభివృద్ధి పనులు చేశామని అన్నారు. కుప్పం నియోజకవర్గంలో ఏ కులాల వారు ఉన్నారో కూడా మీకు తెలియదని తెలిపారు. కుప్పం నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేయటం ఖాయమన్నారు. రామకుప్పంలో 2014 నుండి 2019 వరకు వైసీపీ నేతలపై 72 అక్రమ కేసులు పెట్టారని, 75 ఏళ్ల ముసలోడి మీద టీడీపీ నేతలు రేప్ కేసు పెట్టారని అన్నారు. గత ప్రభుత్వంలో కుప్పంకు ఎయిర్పోర్టు తీసుకువస్తామని రైతుల దగ్గర నుండి భూములు లాక్కున్నారని అన్నారు. కుప్పం నియోజకవర్గానికి కియా పరిశ్రమ ఎందుకు తీసుకురాలేదో చంద్రబాబు కుప్పం ప్రజలకు చెప్పాలన్నారు.
ప్రజలను ఇబ్బంది పెట్టే పనులు చంద్రబాబు చేస్తారని అన్నారు. పొంగునూరుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 4,500 కోట్లతో పరిశ్రమను తీసుకొచ్చారని, ఇజ్రాయెల్ ఫార్మింగ్లో ఉన్న పెద్ద స్కామ్ను బయట పెడతామన్నారు. కుప్పం నియోజకవర్గాన్ని ఎలా దోచుకోవాలో క్యాడర్కు చంద్రబాబు సూచిస్తున్నారని అన్నారు. మీరు 10,000 ఇచ్చుంటే పసుపు కుంకుమ రివర్స్ ఎఫెక్ట్ ఎందుకు కొట్టేదని ప్రశ్నించారు. తేడా చూసినారు కాబట్టి ప్రజలందరూ నిర్ణయించుకున్నారు కాబట్టి కుప్పం ప్రజలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి బ్రహ్మరథం పట్టారు, మన భరత్ గారిని గెలిపిస్తారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. విప్పడం జరుగుతూ ఉంది. గుడిపల్లి నుంచి మొదలు పెట్టుకుంటే ఈరోజు మల్లానూరులో జరిగేటటువంటి ఆఖరి సభ వరకు ప్రతి ఒక్కరిని బెదిరించే విధంగా, భయపెట్టే విధంగా, నేను వస్తే మీ అంతు చూస్తా, మీ గుండెల్లో నిద్రపోతా, మీ కథ తేలుస్తా అని ప్రజల్ని, పోలీసుల్ని కూడా భయపెట్టే విధంగా ఆయన ప్రసంగం జరుగుతూ ఉంది. 35 సంవత్సరాలుగా ఇదే విధంగా కుప్పం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరినీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ ఆయన వెనకలు ఉన్నటువంటి కొంతమంది చోటామోటా నాయకులు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఏ రోజైనా సరే వారికి కానీ వారి పార్టీకి కానీ అగెన్స్ట్గా మాట్లాడినా, తిరగబడినా వారి అంతు చూస్తాము, వారి జీవితాలని నాశనం చేస్తామనేటటువంటి భయంతోనే వీళ్ళు ఈ 7 సార్లు గెలిచినారు తప్పితే ప్రజల మద్దతుతో కాదు, ప్రజలకు వీరి మీద ఉన్న అభిమానంతో కాదు. ఈసారి కూడా అదే భయాందోళనలో ప్రజల్ని ఉంచాలనేటటువంటి ధోరణిలో మరి ఆయన ప్రసంగాలు నడుస్తూ ఉన్నాయి. ఈసారి ప్రజలందరూ కూడా మేల్కొన్నారు. ప్రజలందరూ ధైర్యంగా ముందుకొచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీకి, మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ, రామచంద్రారెడ్డి గారు చూపించినటువంటి దావలో నడుస్తూ మాకు ఏ సమస్య వచ్చినా కూడా మంత్రివర్యులు రామచంద్రారెడ్డి గారు అండగా ఉంటారనేటటువంటి ధైర్యం ఈరోజు ప్రజల్లో, మా క్యాడర్లో ఉంది కాబట్టే ఇంత ధీటుగా ఎదుర్కోవడం కూడా జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క విషయంలో కూడా నేను ఈరోజు ధైర్యంగా చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చేయలేని ఎన్నో పనులు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా తీసుకురానటువంటి ఫండ్స్, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కట్టలేనటువంటి గుళ్ళు ఈరోజు మా ప్రభుత్వంలో మేము రామచంద్రారెడ్డి గారి సహకారంతో చేస్తూ ఉన్నాం. పెద్ద మనిషి ఇదే చంద్రబాబు నాయుడు గారు, నీ సొంత నియోజకవర్గానికి కియా ఫ్యాక్టరీ ఎందుకు తీసుకురాలేకపోయినావు అనేటటువంటి ఒక్క సమాధానాన్ని మాత్రం కుప్పం ప్రజలకు చెప్పి మల్లానూరు దాటాలనేటటువంటి సవాల్ నేను విసురుతా ఉన్నా. ఈరోజు రామచంద్రారెడ్డి గారు 4,500 కోట్లతో ఒక ఫ్యాక్టరీ ఆయన కాన్స్టిట్యున్సీకి తెచ్చుకున్నాడు. ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వేల కోట్లతో ఆయన కాన్స్టిట్యున్సీకి డెవలప్మెంట్ చేసుకొని ఆదిత్య బిర్లా గ్రూపులతో, టాటా స్టీలోలతో ఈరోజు అగ్రిమెంట్లు సైన్ చేసుకుంటున్నారు. నీ నియోజకవర్గానికి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మీరు ఏ ఇండస్ట్రీ తీసుకొచ్చినారని నేను అడుగుతా ఉన్నా. మళ్ళీ ఏమనంటే టెక్నాలజీ నాదే, బిల్ గేట్స్కి నేనే నేర్పించినాను, మార్స్ రోవర్ నేనే పంపించినానని చెప్పి మీరు మీ సొంత నియోజకవర్గానికి 7 సార్లు మీకు అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు ఒక్క ఇండస్ట్రీ తీసుకొచ్చినారా అని అడిగి ముగిస్తాను. థ్యాంక్ యూ.